హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం స్నాక్స్ చేసుకుందాం అండి. ఏదో ఒక స్నాక్స్ చేసుకుందాం. స్నాక్స్ అంటే గవ్వలు చేస్తున్నాం చూడండి. మీరు చేసుకునే ఉంటారు, కాకపోతే నాదొక వెరైటీగా చూపిస్తాను నేను. మైదా అండి, 1/2 కిలో మైదా. హాఫ్ కిలో మైదా. ఇందులో ఒక పెద్ద టీ స్పూను షుగర్ అండి, కొద్దిగా 1 పించ్ సాల్ట్, 1 పించ్ అంతే. ఆ తర్వాత తినే సోడా అండి, 1 పించ్. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. దీవాళీగా ఏదో స్నాక్స్ చేసుకోవాలి కదా అని చేసుకుంటున్నానండి. మనకు కావాల్సిన ఏంటంటే మైదా వేసానండి, ఇందులో కొద్దిగా షుగర్ వేసాను, కొద్దిగా సోడా వేసాను, కొద్దిగా సాల్ట్ వేసానండి. మైదా 1/2 కిలో మైదాకి మనకు కావాల్సింది ఏంటంటే షుగరు, బెల్లం, పంచదార, బెల్లం. నేనైతే నూనె వేసి చేసుకుంటానండి. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, బటర్ అయినా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం. 1/2 కిలోకి నేను ఇదిగోండి 1/2 కిలో మైదా పిండికి దీని నిండా ఇదిగోండి సరిగ్గా ఈ గ్లాస్ నిండా, చిన్న గ్లాస్ నిండా. మీరు కొలతలు ఏదో మీ ఇష్టంగా కొలతలు పెట్టుకోండి. 1/2 కిలోకి నేను 1/2 కిలో మైదాకి ఇదిగో ఈ గ్లాసులు వేస్తున్నానండి, చిన్న గ్లాసులు. ఒక 100 గ్రామ్స్ ఉంటుందేమో నెయ్యి వేసుకుంటానండి. కాచి నెయ్యి కొద్దిగా గోరువెచ్చగా చేసి ఇందులో వేసుకుంటున్నాను. 1/2 కిలో మైదాకండి, 1/2 కిలో మైదాకి 100 గ్రామ్స్ వేసి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది బాగా కలుపుకున్నాక కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు అండి, గోరువెచ్చని నీళ్ళు. గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోండి. కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారండి, అవి కొద్దిగా గట్టిగా వస్తాయి. అంత నెయ్యి వేసినా నూనె వేసినా కొద్దిగా ఇవి చాలా నోట్లో వేసి కరిగినట్టు ఉంటాయండి. మీరు చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. మైదా పిండి కొద్దిగా మన ఇంట్లో నెయ్యి, బటర్ అయినా బాగానే ఉంటుందండి, బటర్ అయినా బాగానే ఉంటుంది. నేను 1/2 కిలోకి చెప్పానండి 100 గ్రామ్స్ అన్ని. మీరు కిలో తీసుకుంటే 200 గ్రామ్స్ తీసుకోండి. ఇంకా పాకం మన ఇష్టం, చూసుకొని వేసుకోవడం అండి. పాకం ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా. అంటే మన క్వాంటిటీని బట్టి మనం పాకం వేసుకోవాల్సి వస్తుంది. నేను చూపిస్తాను, నేను వేసిన క్వాంటిటీకి నేను చూపిస్తాను, మీరు దాన్ని బట్టి మీరు వేసుకుంటారు. మనం వేసి కలిపామంటే అంటుకోదండి, చేతికి పిండి అంటుకోకుండా ఉంటుంది చూడండి. మనం నెయ్యి వేసి కలిపాం కాబట్టి చేతికి పిండి అంటుకోదండి. పలుచగా అవ్వకూడదు, అది గట్టిగానే ఉండాలి. అదే మన చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా, కాకపోతే చేతికి పిండి అంటుకోదండి, అంతా వదిలేస్తాం. ఇందులో నెయ్యి ఎందుకో తుడిచేసుకున్నామండి, వేస్ట్ చేయడం ఎందుకు. నేను ఇదిగో దీంతో వేసాను నెయ్యి, చూసారు కదా. చిన్న గ్లాసు 100 గ్రామ్స్ ఉంటుందేమో అంతే. 100 గ్రామ్స్ పిండి కొద్దిగా, మీరు కేజీ వేసుకున్నారనుకోండి 200 గ్రామ్స్ వేసుకోండి అంతే. ఒక్క నిమిషం మూసి పెడదామండి, ఒక 2 మినిట్స్. ఇది మనకు కావాల్సింది ఇదిగోండి షుగరు,
బెల్లం 2 పెట్టుకున్నానండి. నేను 2 వెరైటీస్ చేద్దామని పెట్టానండి. పొయ్యి మీద నూనె పెట్టేసి వద్దామండి, మరుగుతూ ఉంటుంది. నూనె వేడవుతూ ఉంటుందండి, మనం పెట్టుకొని గబలు చేసుకుందాం. మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, 2-3 నాకు హెల్ప్ చేస్తారులేండి, చక్కగా చేసుకుంటాను గబగబా. చూపించి చేసుకుంటాను. ఇదిగోండి, దీంట్లో ఈ నేను ½ కిలో పిండికి ఇది ఒక 200 గ్రామ్స్ ఉంటుందండి పంచదార. 200 గ్రామ్స్ పంచదార, 200 గ్రామ్స్ బెల్లం. నేను 2 వెరైటీస్ చేస్తున్నాను అందుకని. ఇటు పంచదార అవుతూ ఉంటుంది, ఇటు బెల్లం అవుతూ ఉంటుంది. సిమ్లో పెట్టేసుకుందామండి. నూనె కూడా సిమ్లో పెడతాను. మనం చేసేసుకుందామండి గవ్వలు. ఇదిగోండి, కొద్దిగా పిండి కలుపుకొని ఇదిగోండి ఇలా వంటలు చేసి పెట్టుకుందామండి. అన్నీ ఒకే సైజు చేసి పెట్టుకుందాం. ఒంట్లో ఒకే సైజు చేసుకోండి, అన్నీ చక్కగా వస్తాయండి అన్నీ. ఇదిగోండి, ఉండలు చేసుకుందామండి. ఉండలు చేసేసుకొని అన్నీ ఒకే సైజు ఉండలు చేసుకోండి. ఇదిగోండి, ఇది గవ్వల చెక్క దొరుకుతుందండి, గవ్వలది షాపుల్లో దొరుకుతుంది మనకి. ఇదిగోండి ఇలాగా. ఇది చూడండి గవ్వ షేప్ ఎలా వస్తుందో. ఇదిగోండి ఇలా చక్కగా గవ్వ షేప్ వచ్చినట్టుగా ఇదిగోండి ఇట్లా వస్తుంది చూడండి. ఇవి చాలా ఇదిగా ఉంటుందండి, డెలిషియస్గా ఉంటుంది. తర్వాత ఏమో నోట్లో వేస్తే కరిగిపోయినట్టుగా ఉంటుందండి. మీరు చేసుకొని చూడండి, మీకు ఇది అర్థమవుతుంది. నేను చెప్పిన కొలతలు వేసుకోండి కరెక్ట్గా. కొద్దిగా నెయ్యి ఒక స్పూన్ పెరిగినా పర్లేదండి, ఏమవుతుంది, ఇంకా టేస్ట్ పెరుగుతుంది కానీ తగ్గదు. మైదాపిండి ½ కిలోకి 100 గ్రామ్స్ కాబట్టి ఒక 2 స్పూన్లు పెరిగినా మీకేం బాధ లేదు, చక్కగా ఉంటుంది. ఇంకా పాకం అంటారా, కొద్ది తీపి ఎక్కువ వేసుకోవాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, లేదు నాకు లైట్గా తీపి ఉండాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి, అంతే, ఏం కాదు. కొంతమంది తక్కువ పాకం వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ కావాలని కొద్దిగా ఎక్కువ వేసుకుంటారు, స్వీట్ తినేవాళ్ళు. దాన్ని బట్టి ఉంటుందండి మనకి. మా వాడు కూడా హెల్ప్ చేస్తారు. ఈలోగా మనం వేపుకుందామండి ఇవి. ఇక్కడ పాకం అవుతూ ఉంటుందండి, ఇది మనం వేపేసుకుందాము. ఇదిగోండి షేపు చూసి ఎలా వచ్చిందో, ఇదిగోండి గవ్వల షేప్. పైన షేప్ కూడా అట్లా వస్తుంది, రౌండ్ కూడా అట్లా వస్తుంది. వేయించేసుకుందామండి.
ఇక్కడ చూపిస్తూ ఉండండి, నేను వస్తాను. ఇదిగోండి ఇలా కొద్దిగా లైట్ బ్రౌన్, లైట్ కలర్ అండి, గోల్డ్ కలర్ వచ్చినట్టు వేయించుకుంటే సరిపోద్దండి. ఈ పక్కన మనకి ఎందుకంటే పళ్ళానికి కొద్దిగా నెయ్యి రాసుకుందామండి. మనం నెయ్యి రాసుకొని పాకం వేసుకొని ఇందులో వేసుకుందాం. ఇది కొన్ని వేగినవి ఇందులో ముందు పక్కసార పాకలు వేసుకుందాం, అవి ఎగుతూ ఉంటాయి. హాఫ్ అలా వేసుకుందాం. అవి వేగుతూ ఉంటాయండి. మనం ఇదిగోండి ఇవి వేగుతున్నాయండి. ఈ కలర్లో రావాలండి వేగిని అన్ని ఈ కలర్లో తీసుకోవాలి మనం. ఇవి వేగుతున్నాయి కదండి. ఈలోగా కొద్దిగా బెల్లం చేసుకుందామండి. ఈ కలర్ వస్తే చాలు. ఈ కలర్ అయితే మీకు చక్కగా బాగుంటుంది. డార్క్ వద్దు, లైట్ వద్దు, చక్కగా ఈ కలర్ అయితే మీకు గోల్డ్ కలర్ వస్తే బాగుంటుందండి. అసలు గవ్వలు మీరు చేసుకుని చూడండి, వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో వేస్తే కరిగిపోయినట్టు ఉంటుందండి. వెన్న బిస్కెట్ తిన్నట్టుగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు చేసుకొని చూడండి.
నెయ్యి కొద్దిగా మీరు ఎక్కువ పడినా ఏమి కొలతలుగా వేసుకోవాల్సిన పని లేదు, వేసుకోవచ్చండి. ఇది తీసేస్తానండి, మళ్ళీ ఇంకొద్దిగా వేపుకుందాము. వేపుకొని ఒకటి బెల్లంతో చేసుకున్నాం కదా, ఒకటి మనం పంచదారతో చేసుకున్నాం కదండి, అదిగోండి పంచదారతో చేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా బెల్లంతో చేసుకున్నామండి. ఇంకొద్దిగా వేపుకుందామండి. మీరు చూడండి, ఈ కలర్ వస్తే చాలండి. ఇంకొద్దిగా వేపుకున్న తర్వాత ఈ కలర్లో వేయించేసుకున్న తర్వాత అండి, ఇదిగో ఇందులో పంచదార పాకం వేసుకున్నాం కదా మనం, అందులోనే కొద్దిగా ఇది చూపించాను కదా, నేను ఈ కప్పు పెట్టుకున్నాను. నా ఉద్దేశంలో 200 గ్రామ్స్ ఉంటుందేమో. మీరు వేసుకొని పాకం కొద్దిగా వచ్చిన తర్వాత తీసుకొని కొద్దిగా మిగిలిన తర్వాత ఏమైనా అవద్దు మనకి. ఇప్పుడు పాకం నుంచి నేను తీసి అక్కడ వేసాను కదండి, పాకం తీసి వేసాను. కొద్దిగా అడుగున మిగిలిన మనం కావాలంటే అంతా కలిపి తీసుకోవచ్చు, లేదంటే మనం ఇలా చాలే మిగిలింది పడేద్దాంలే అనుకున్నా మీ ఇష్టం అండి. ఇలా మీకు ఇంత పంచదార అంటుకుని, కొంతమంది ఎక్కువ స్వీట్ కావాలన్న వాళ్ళు ఎక్కువ స్వీట్లో వేసుకోవాలి, తక్కువ కావాలని తక్కువలో వేసుకోవాలి. నేను ఇది 200 గ్రామ్స్ ఉంటుందండి నేను వేసిన పంచదార. ఇది బెల్లం నేను హాఫ్ కిలో లెక్కకి నాది. ఇదిగోండి, ఇందులో బెల్లం వేస్తున్నాను. కొద్దిగా ఒక పీసలు, ఇది ఇంతే వాటర్ అండి. ఇది కొద్దిగా వాటర్ అంతే. ఇది బెల్లం పాకం కొద్దిగా తీగ పాకం రావాలండి. ఇదిగోండి, అవి పంచదార వేస్తాను కదా, అదే ముక్కులో కొద్దిగా బెల్లం వేసానండి నేను. కొద్దిగా చెప్పాను కదా 200 గ్రామ్స్ హాఫ్ కిలోకి. ఇదిగోండి, హాఫ్ కిలోలో సగమేమో పంచదారలో వేసాను, సగమేమో బెల్లంలో వేసానండి. మీకు చూపెడదామని. కొంతమంది పిల్లలు బెల్లంతో ఇష్టపడతారు, కొంతమంది పంచదారతో ఇస్తారు. పిల్లలకి బెల్లం వేసి పెడితేనే మంచిదండి, మనకి హెల్త్ మంచిది కదా, బెల్లంతో తింటేనే మంచిది. రెండు కూడా చేస్తే మీకు తెలుస్తుంది కదా అని చూపిస్తున్నాను. హాఫ్ కిలోలో సగమేమో పంచదారలో వేసాను, సగం బెల్లంలో వేసానండి. అంతే, అయిపోయిందండి. పొయ్యి ఆపేస్తున్నాను. ఇదిగోండి, అంతే అండి. కొద్దిగా సరిగ్గా సరిపోద్దండి 200 గ్రామ్స్ బెల్లం. దేంట్లోకి హాఫ్ కిలోలకి యాక్చువల్గా హాఫ్ కిలోకి మీకు దగ్గర 300 గ్రామ్స్ పడద్దండి, మొత్తం ఒకటే చేసుకోవాలంటే. లేదు 2 భాగాలుగా చేసుకుంటానంటే, విడివిడిగా చేసుకుంటాను. అన్ని గవ్వలన్నీ చేసుకున్న తర్వాత హాఫ్ చేసుకొని, హాఫ్ ఏమో బెల్లం, హాఫ్ ఏమో పంచదార నేను చేసింది. ఇప్పుడు నేను చేసింది హాఫ్ కిలో పిండి అండి. చూడండి, నేను చేసింది హాఫ్ కిలో మైదా పిండి అండి. హాఫ్ కిలో మైదా పిండికి ఒక 100 గ్రామ్స్ నెయ్యి వేసాను. 100 గ్రామ్స్ నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం, అది మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. నేనైతే నెయ్యి వేసానండి, మన పిల్లలు తింటారు కదా, మంచిగా ఉంటుందని. దీంట్లో బెల్లం ఏమో 200 గ్రామ్స్ పెట్టుకున్నాను. 200 గ్రామ్స్ బెల్లము, 200 గ్రామ్స్ పంచదార పెట్టుకున్నాను నేను. ఎందుకంటే 2 హాఫ్లు చేశాను కదా, అన్ని గవ్వలు చేసుకున్నాను, 2 పార్ట్లు చేశాను. అరకిలో మైదా పిండితో చేసినవి 2 హాఫ్గా చేసుకున్నాను నేను. 2 హాఫ్గా చేసుకొని సగమేమో బెల్లం పాకం వేసాను, సగం పంచదార పాకం. ఈ మొత్తం హాఫ్ కిలో మైదా పిండి వండి ఇవి. మీరు మొత్తం హాఫ్ కిలో పిండి ఒకే పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటానంటే 300 గ్రామ్స్ వేసుకోండి, సరిపోద్ది మొత్తానికి. నేను విడివిడిగా చేశాను కాబట్టి కొద్దిగా వేసుకున్నానండి. ఇలా అంటుకొని ఉంటే, ఇది చూసారా, మళ్ళీ పాకం పట్టిన తర్వాత విడిపోవాలండి, ఒకదాన్ని ఒకటి అంటుకోకూడదు. ఇదిగోండి, ఇలా విడిపోవాలి. కొంతమంది చేస్తే దానికి అంటుకుంటాయి, ఒకదానికి అంటుకోకూడదండి. ఇదిగోండి ఇలాగా. ఈ బెల్లనివి, ఇవి పంచదార వండి, హాఫ్ కిలో మైదా పిండివి ఇవన్నీ కూడా హాఫ్ కిలో మైదా పిండితో చేసినవి. ఓకేనండి. ఇలా వేపుతుంటే మా వాళ్ళు తీసుకొని తినేస్తున్నారు కూడా సగం. అది అన్నమాట. ఇది బెల్లంతో చేసినవండి, పంచదార చేసినవి. మొత్తం ఎంత అంటే ఇది హాఫ్ కిలో మైదా పిండి అండి, 100 గ్రాములు నెయ్యి. ఓకే, బెల్లం పంచదార మీరు ఒకటే చేసుకుంటే, అంతా కలిపి ఒకటే వేసుకుంటాను పాకం అంటే 300 గ్రామ్స్. లేదమ్మా హాఫ్ ఇది చేసుకుంటానంటే 200 పెట్టుకోండి. ఓకేనండి. కొద్దిగా నేను మైదా పిండిలో ఒక చిటికెడు సోడా వేసాను, ఒక చిటికెడు ఉప్పు వేసాను, ఒక 2 టీ స్పూన్లు పంచదార వేసానండి కలిపినప్పుడు. మీరు చూసుకోండి వీడియో.
అదండి నేను వివరంగా చెప్తున్నాను. అది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకంటే మీకు అర్థమవుతుందని రిపీట్ చేస్తానండి. ఓకేనండి. ఈరోజు మన స్పెషల్ ఏంటండి, బెల్లం పంచదార గవ్వలండి. ఓకేనండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటే మీకు చూడడానికి బాగుంటుందండి. ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎలా చేశానో మీకు అర్థమవుతుంది. సగం చూసారనుకోండి, అబ్బా ఏముందిలే అని మీకు అర్థం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. మీరు ఏదైనా చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే, మీకు ఈ వస్తువు చేసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుందండి. ఓకేనండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.